హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి 2024 సంవత్సరం అంటేనే ఇది క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం, జనసేన పార్టీ సంవత్సరం. దేశ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి జనసేన పార్టీ పేరు లిఖించబడ్డ సంవత్సరం. పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోడీ ఏ పవన్ నై ఏ ఆందే అంటూ ఆకాశానికి ఎత్తుకున్న సంవత్సరం 2024. వ్యూహం నాకు వదిలేయండి, విజయాన్ని మీ దగ్గర పెడతానని చెప్పిండు. ఆ వ్యూహాన్ని ఆయనే తీసుకున్నాడు. విజయాన్ని ఆయన అభిమానులకు, జన సైనికులకు అందించిండు. 23కి 23 స్థానాలతోటి 100% స్ట్రైక్ రేట్ తోటి దేశ ప్రజలే వారెవ్వా అని ఆశ్చర్యపోయేంతగా విజయాన్ని అందుకున్న సంవత్సరం. నాటి ప్రజారాజ్యం పార్టీ నుంచి నేడు జనసేన వారికి ఎన్నో అవమానాలను తెంచేసి ఈ విజయాన్ని అన్న కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సంవత్సరం. ఎక్కడుందిరా జనసేన పార్టీ అనటోడికి, జనసేన పార్టీకి ముందు, జనసేన పార్టీ తర్వాత రాజకీయాలు అనేలాగా పేరు తెచ్చిపెట్టిన సంవత్సరం 2024 సంవత్సరం. ఎవడు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ అంటే ఒక శిఖరం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బాహుబలి రూపం. అన్న కళ్ళల్లో ఆనందాన్ని నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే అలుపెరగని పోరాటం చేసిండు, విమర్శలను ఎదుర్కొన్నాడు, పోరాడిండు, కలబడ్డాడు, నిలబడ్డాడు, చివరికి విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయం ఎట్లుందంటే యావత్ దేశమే జై కొట్టేలా ఉంది. వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో పూర్తి చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024కు ముందు పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడిపోయిండు. ప్యాకేజీ స్టార్ అన్నారు, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినారు, ఆఖరికి ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటినేయమని చెప్పి సవాల్ చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ తన మద్దతుదారులకి, తన అభిమానులకి, జన సైనికులకి ఒకటే ఒక మాట చెప్పిండు, మనల్ని ఎవర్రా ఆపుతాడని చెప్పేసి ఒక మాట చెప్పిండు. నిజంగానే 2024 ఎన్నికల్లో మనల్ని ఎవర్రా ఆపేదంటూ దేశ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ పేరును సువర్ణ అక్షరాలతో లిఖింపజేసి జన సైనికులందరూ ఎగిరేసేలాగా విజయాన్ని అందించి పెట్టిండు. ఆ క్షణం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మనల్ని ఎవర్రా ఆపేది అనే పదానికైతే నిజంగా ఒక అర్థం చేకూరింది. జన సైనికులు అందరూ కాళ్ళు ఎగిరేసుకొని మనల్ని ఎవర్రా ఆపేది, 100కు 100 స్ట్రైక్ రేట్ సాధించడం, దేశం మొత్తం మా గురించి మాట్లాడుకుంటుంది అని చెప్పుకునేలాగా గర్వంగా నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతకు ముందుకు ప్రజారాజ్యం టైంలో తన అన్న చిరంజీవి గారిని అనేక రకాలుగా అవమానిస్తే ఆ అవమానాన్ని తన గెలుపుని తీసుకెళ్ళి అన్న కాళ్ళ దగ్గర పెట్టి తను ప్రమాణ స్వీకారం ఏదైతే చేసిండో కొనిదెల పవన్ కళ్యాణ్ అను నేను అనే ఆ సందర్భంలో అదే స్టేజ్ మీద ఉన్న చిరంజీవి గారి కాళ్ళు మొక్కి మోడీ గారిని చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి అభివాదం చేయించి ఆ అవమానాలన్నింటినీ పంచలు వేసి ఆ అవమానాలకు చెక్ పెట్టి విజయాన్ని అన్న కాళ్ళ దగ్గర పెట్టి గొప్ప విజయాన్ని లిఖించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ 2024 సంవత్సరం ఆయనకు ఒక స్పెషల్ సంవత్సరం అని మనం చెప్పుకోవచ్చు. 10 ఏళ్ళు పార్టీ నడపడం కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు. ఈ అవమానాలన్నింటినీ పట్టించుకోకుండా కలబడ్డాడు, నిలబడ్డాడు, గెలిచిండు. అదేవిధంగా కౌలు రైతులు బాధల్లో ఉంటే తన కష్టంతో శ్రమతో సంపాదించిన డబ్బుల్ని కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేసిండు. కుటుంబానికి 1,00,000 చొప్పున అందజేసిండు. ఎన్నో రకాలుగా ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ విపత్తు వచ్చినా, హైదరాబాద్లో వరదలు వస్తే సహాయం చేసిండు, కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి సహాయం చేసిండు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఆర్థికంగా తను సంపాదించిన సొమ్ముని దాచుకోకుండా ప్రజలకే ఖర్చు పెట్టి తన నిబద్ధతను, రాజకీయాల్లో స్థిరత్వాన్ని చూపించి ప్రజల మెప్పు పొంది ప్రజలు ఏకంగా దేశ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరూ గెలవని విజయాన్ని ఆయనకు అందించారు. ప్రజల నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలబెడితే పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని ఓట్ల రూపంలో, విజయం రూపంలో ప్రజలు ఆయన నమ్మకాన్ని నిలబెట్టారు. ఆయనకు చాలా బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు నేను పవన్ కళ్యాణ్ గారికి సలాం కొడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి విజయం తాలూకా నిజంగా ఈ 2024 సంవత్సరం అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానించే వ్యక్తులు కానీ ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేని సంవత్సరం. చిరంజీవి కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని చూసి ఉప్పొంగిన సంవత్సరం. నిజంగా ఎక్కడైతే వేలన వేసారో అక్కడే సెల్యూట్ కొట్టించుకున్న సంవత్సరం ఇది. మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళని అభిమానించే వ్యక్తులకైతే నిజంగా మర్చిపోలేని గొప్ప సంవత్సరం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా, ఎందుకంటే మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడిన రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి ఏకంగా ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో గెలిచి దేశ రాజకీయాల్లో మరొకసారి 21 స్థానాలు గెలిచినప్పుడు దేశం మొత్తం ఎట్లా కొనియాడిందో జనసేన ఎవరు, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, నిజంగా
గూగుల్ ట్రెండ్స్లో కూడా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 2 పొజిషన్ సాధించి నిజంగా యావత్ దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసిండు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ రానున్న రోజుల్లో ఇప్పటివరకు ఆయన రాజకీయ నాయకుడు అంటే తెలుగు రాష్ట్రాల నాయకుడు అనుకున్నారు. కానీ రానున్న రోజుల్లో ఒక జాతీయ నాయకునిగా వెలుగొందుతాడు. జాతీయ రాజకీయాల్లో కూడా నెంబర్ 1గా ఉంటాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రానున్న రోజులలో కూడా మరిన్ని విజయాలు పవన్ కళ్యాణ్ గారు అందుకోవాలని ఈ 2024 సంవత్సరం ఒక చరిత్రలో లిఖించబడ్డ సంవత్సరం. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, అభిమానులకి మర్చిపోలేని సంవత్సరం. నిజంగా నేను కూడా ఆయన అభిమానిగా ఉండడం అనేది నాకు గర్వంగా ఉంది. ఈ 2024 సంవత్సరానికి నా తరపున కూడా థ్యాంక్ యూ. మర్చిపోలేని సంవత్సరం మా అందరికీ. జై హింద్.